సిద్ధి వినాయక పాసింజర్ ఆటో యూనియన్ 11వ సంక్రాంతి సంబరాలను స్థానిక గోదావరి గట్టుపై ఉన్న రజక కళ్యాణ మండపం నందు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మాజీ ఎమ్మెల్యే రౌతు సూర్యప్రకాష్ రావు, జిల్లా టీడీపీ పార్లమెంటరీ కార్యదర్శి నాయకులు మజ్జి రాంబాబు, యూనియన్ నాయకుడు బాక్స్ ప్రసాద్ హాజరయ్యారు. యూనియన్ అధ్యక్షులు సురేష్ నాయుడు మాట్లాడుతూ యూనియన్ సభ్యులందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేశారు. యూనియన్ స్థాపించి 30 సంవత్సరాలైందని, 17 సంవత్సరాలుగా యూనియన్ అధ్యక్షునిగా కొనసాగుతున్నానని, 11 సంవత్సరాల నుండి సంక్రాంతి సంబరాలు నిర్వహిస్తున్నామని అన్నారు. ఈ సంక్రాంతికి సభ్యులందరికీ యూనియన్ తరపు నుండి ఒక్కొక్కరికి 20,000 రూపాయలు నగదు, 2 ఆటో టైర్లు, స్వీట్ బాక్స్ అందజేస్తున్నామని, సభ్యతా రుసుములు వసూలు చేసి డబ్బును తమ సంఘంలోని సభ్యులకే అత్యవసర పరిస్థితుల్లో వాహన మరమ్మతులకు వడ్డీకి అప్పు ఇస్తామని, ఆ వచ్చిన వడ్డీ డబ్బులు సంవత్సరానికి ఒకసారి సంక్రాంతి పండుగకు పంచుకుంటామని అన్నారు. తమ యూనియన్ సభ్యుల పిల్లలు బీటెక్ సివిల్స్ తదితర కోర్సులు చదివి ఉద్యోగాలు చేసుకుంటున్నారని అన్నారు. ఈ సందర్భంగా సీనియర్ నాయకులు బాక్స్ ప్రసాద్ మాట్లాడుతూ యూనియన్ సభ్యులందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు మజ్జి రాంబాబు మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం మరియు ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు కార్మికుల అభివృద్ధికి ఎంతగానో కృషి చేస్తున్నారని అన్నారు. సిద్ధి వినాయక పాసింజర్ ఆటో యూనియన్ అభివృద్ధికి తన వంతు సహకారం అందిస్తానని అన్నారు. సెంట్రల్ వెజిటబుల్ మార్కెట్ పుష్కరాల నేపథ్యంలో గ్రామీణ ప్రాంతానికి తరలి వెళ్లే అవకాశం ఉందన్నారు. ఆ ప్రాంతంలో ఆటో స్టాండ్ ఏర్పాటు చేసుకోవడానికి స్థలం కేటాయించడానికి కృషి చేస్తానని అన్నారు. తదుపరి యూనియన్ సభ్యులకు, ఆటో యూనియన్ సభ్యులకు PF, ESI తదితర సదుపాయాలు ఆటో కార్మికులకు ఏర్పాటు చేయడానికి చేస్తానని అన్నారు. అనంతరం మాజీ ఎమ్మెల్యే రౌతు సూర్యప్రకాష్ రావు మాట్లాడుతూ సిద్ధి వినాయక పాసింజర్ ఆటో యూనియన్ అందరూ ఆదర్శంగా తీసుకోవాలని అన్నారు. సిద్ధి వినాయక మెసెంజర్ ఆటో యూనియన్ అధ్యక్షులు సేపిని సురేష్ నాయుడు, గౌరవ సలహాదారులు కరి యేసుబాబు మరియు సంసని కిట్టు నేతృత్వంలో ఉపాధ్యక్షులు పసుపులేటి నాని, సెక్రటరీ పాటూరి కుమార్, జాయింట్ సెక్రటరీ పినిశెట్టి శేఖర్, ట్రెజరర్ తాడితోట రమణ, వీర రాఘవులు, రఘు, రాజు, రెల్లి రమణ, రాజు, బాపిరాజు, తిమోతి, సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. ఏదైనా చేయగలుగుతాం. ఒక చెయ్యి ఏం చేయలేదు, చెయ్యి కలిస్తే ఏదైనా చేస్తాం. అలాగే ఒక సురేష్తో పాటు తోటి కార్మిక సోదరులు ఎవరున్నారో మీరందరూ కూడా సహకరించి పెట్టి కూడా ఈ రోజుని యూనియన్ సిద్ధి వినాయక ఆటో యూనియన్ చక్కగా నడుస్తున్న విషయాన్ని మీ అందరికీ కూడా మరొకసారి నేను మనవి చేసుకుంటున్నాను. మరి అదేవిధంగా సురేష్ గారి అక్కడ ఉన్నటువంటి పక్కన ఉన్నటువంటి సైట్ డ్రైవర్లు కూడా కొంతమంది దాకా మన వ్యాపారం కడుపు నిండిపోయిన పక్కోళ్ళు కూడా కడుపు నింపాలన్న మనస్తత్వం కలిగినటువంటి మీ అందరినీ కూడా మరొకసారి అభినందిస్తున్నాను. మీతో పాటు ఆ పక్కోళ్ళు కూడా బతకాలన్న స్వార్థం లేకుండా మీరు సహకరిస్తున్నటువంటి మీ అందరినీ, ప్రెసిడెంట్ని, కమిటీని అందరినీ కూడా
రకవరంలో కూడా నేను మళ్ళీ అభినందిస్తున్నాను. ఎందుకంటే చాలా గొప్పకరమైన ఇష్టం, అలా చేయడం అనేది చాలా అరుదుగా ఉంటుంది. మరి అదేవిధంగా ఈ రోజు మరి నగదు రూపంగా మీరు పొదుపు చేసినటువంటి ఏదైతే రూపాలు ఉన్నాయో, ఏదైతే పొదుపు ఉన్నదో చాలా గొప్పకరమైన విషయం. 1000 ప్రతి నెల దాచుకొని దాన్ని పొదుపు కింద సంవత్సరం ఇంటికి ఈ సంక్రాంతి సంబరాలు చేసుకోవాలి. మన ఇంటిళ్ళ పాది బాగుండాలి. ఈ సంక్రాంతికి మనం ఈ 12 నెలల్లో కష్టపడి ఆ యొక్క పండగ పూట మన భార్య పిల్లలకు కానీ పెళ్ళకపోతే తల్లిదండ్రులకు కానీ తీసుకెళ్ళి మనం ఉన్నటువంటి నగదు ఆ చేతులు ఎప్పుడైతే పెట్టావో వాళ్ళ ఉన్న ఆనందం మళ్ళీ మన జీవితంలో ఎప్పుడు చూడలేదు అన్న విషయాన్ని కూడా మీరు పరిగణలో తీసుకోవాలి. ఇప్పుడు మీకు అందించిన బట్టి ఈ 20,000 రూపాయల నగదుని పాడు చేయకుండా చక్కగా ఆ అమౌంట్ని భార్య పిల్లల చేతిలో పెడితే పండుగను చక్కరంగా చేసుకునే పరిస్థితి ఉంటుంది. మంచి బట్టలు మంచి ఏదైతే ఉన్నాయో దానికి సంబంధించిన ఏదైతే ఉన్నాయో అన్ని కూడా కొనుక్కునే పరిస్థితి ఉంటుంది. దయించి కూడా దాన్ని వినియోగించుకునే పరిస్థితి. మీరు ఎవరు భయపడక్కర్లేదు. నా దగ్గర డబ్బు లేదు కదా, రెక్కాడి దగ్గర రొక్కాలు కష్టపడి నీ దగ్గర లక్షలు కట్టి వాళ్ళ బ్యాంకులన్నీ కూడా మీ పిల్లలు చదువుకుంటే మీరు తీసుకెళ్తే మీకు లోన్లు ఇస్తున్నారు. అది డాక్టర్ అయినా కానివ్వండి, ఇంజనీర్ అయినా కానివ్వండి, ఇతర దేశాలకు వెళ్ళే చోట అయినా సరే బ్యాంకులో లోన్లు ఇచ్చేటువంటి సౌకర్యం ఉంది. అది నాయకుడు అనే వాళ్ళు బాధ్యత తీసుకుంటే మీ పిల్లలకి ఈజీగా ఇప్పించవచ్చు. ఈ మధ్యకాలంలో 2-3 నేను ఇప్పించాను. ఎవరో ఒకరు ఢిల్లీలో చదువుకుంటున్నారని అంటే వాళ్ళకి లోన్ అంటే అతనికి ఉద్యోగం వచ్చిన తర్వాత అతను కట్టుకుంటాడు. మళ్ళీ మీరు మీ దగ్గర లక్ష ఉండకపోవచ్చు, కానీ ప్రభుత్వంలో స్కీములు ఉన్నాయి. ఇవన్నీ కూడా పెట్టి రాబోయే రోజులకి ఒక యూనియన్ అంటే ఏ విధంగా నడపాలి అనే దాన్ని చక్కగా నడుపుతున్నటువంటి మన సురేష్ నాయక్కి సహకరిస్తున్న మన రాంబాబు ఇవాళ రేపటి రోజులు కూడా దగ్గరలోనే నేను అనుకోవడం ఒక సంవత్సరంలో లోపల వెళ్ళిపోయినప్పుడు మీరు మాత్రం స్టాండ్ ఏర్పాటు చేశారు. ఇదిగో ఇక్కడ సిద్ధి వినాయక ఆటో స్టాండ్కి ఈ ప్లేసు ఎంచేదంటే నేను చెప్పాను కదా, ఒకప్పుడు వ్యాన్లన్నీ మన ఓరవసి రంభా ఓరవసి మేనకి ఎదుర్కొంటుండే ప్రసాద్ కూడా భగవంతుడు మీకు మీ సమస్యలకి పరిష్కార మార్గానికి మంచి నాయకత్వం ఉంది. మీ సమస్యలు మీరు తీర్చుకున్న తెచ్చేటటువంటిది వాళ్ళ పండక్కి మీరు నిజంగా పొదుపు అనేది మనిషికి గొప్ప వరం. అది వాళ్ళు ఆ రోజు ఖర్చు పెట్టేస్తుంటే ఈ రోజు లేదు. మరి ఈ రోజు మమ్మల్ని కేకేశారు, కేక్ కట్ చేయించారు. చక్కగా చూస్తుంటే ఎంత ఏదో మన రాఘవేంద్రరావు సినిమాలో సెట్టింగ్ లాగా మరి టైం లేదు నాయుడు రాజమౌళి రాఘవేంద్రరావు లాగా సెట్టింగ్ లేదు.